నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి అయినా దేవుని యొద్దకు రారు అని చెప్పాయండి. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి మార్గం అంటే మన అందరికీ తెలుసు. ఇదిగో ఇక్కడి నుంచి మనం గజ్వేల్కి వెళ్ళాలంటే ఒక మార్గం, ఒక రోడ్డు, ఒక తోవ ఉంటుంది. ఆ తోవ గుండా మనం వెళితేనే గజ్వేల్కి వెళ్తామండి. లేదండి ఎట్లయితే ఏముందండి నేను వెళ్తా అంటే పొలాల్లో నుండి, ఇదిగో బాయిల్లో నుండి ఎట్లా పడితే అట్లా వెళ్ళామనుకోండి, ఏమవుతుందమ్మా? ప్రమాదం జరుగుతుంది. అంటే ఒక తోవకుండా వెళ్తే మనం ప్రశాంతంగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా, సిద్దిపేటకు వెళ్ళాలన్నా ఒక త్రోవ గుండా, ఒక రోడ్డు గుండా వెళ్తే మనం ప్రయాణాన్ని సురక్షితంగా చేరుకుంటామండి. ఇది మీకు అర్థమైతే మనిషి మరణించిన తర్వాత ఈ ఆత్మ అనే దేవుని యొద్దకు వెళ్ళాలంటే మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకే ఆ దేవుని యొద్దకు వెళ్ళాలంటే నేనే మార్గం అంటున్నాడు ఆయన, నేనే సత్యం అంటున్నాడు, నేనే జీవం అంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. మరి ఇంతటి చలిలో మీ యొక్క గ్రామాన్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన ప్రేమతత్వాన్ని గురించి తెలియజేయడానికి ఇగో ఇంతమంది సహోదరులు మేమందరం రావడం జరిగింది. ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని, మంచి ఆలోచన చేసి